రత్నపురం అనే గ్రామంలో జానకమ్మ అని అత్తగారుండేవారు. ఆమె కోడలు మణి చాలా మంచిది. ఆ ఊళ్ళో వాళ్లది పెద్ద పేరున్న కుటుంబం. మణి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, వేసుకుంటావా? అత్తయ్య గారు, మీరిస్తే వద్దంటానా? ఇది నిజంగా చాలా అందంగా ఉంది. వాళ్లకి పెద్ద పెద్ద భవంతులు, మెరిసే బంగారు నగలు, పంటలతో నిండిన వందల ఎకరాల భూములు ఉండేవి. జానకమ్మ, మణి ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అన్యోన్యంగా కలిసుండేవారు. అమ్మా మణి, ఈరోజు నా కొడుకు సుందర్ వస్తున్నాడు కదా, ఆయనకిష్టమైన పప్పు చెయ్యనా? తప్పకుండా అత్తయ్య, ఆయనకి మీ చేతి వంట అంటే చాలా ఇష్టమంట. మణి, కాస్త నెమ్మదిగా పని చేసుకో, నువ్వు అలసిపోతావు. ఏం పర్లేదత్తయ్యా, మీ పనులు చూసుకోవడంలో నాకు సంతోషం ఉంటుంది. కోడలు కూడా అత్తగారిని సొంత తల్లిలా భావించేది. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకునేది. ఇలా వాళ్ల జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయేది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వాళ్ల కుటుంబానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒకరోజు సుందర్ ఇంటికి దిగులుగా వచ్చాడు. జానకమ్మ, మణి ఆందోళనగా అతని దగ్గరికి వెళ్లారు. సుందర్, ఏమైంది? నీ ముఖం ఎందుకలా ఉంది? ఏమైనా జరిగిందా? ఏవండి, మీరు బాగానే ఉన్నారు కదా? మనకిప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఏంట్రా నువ్వనేది? అసలేం జరిగింది? నేను చేసిన వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. అప్పులు తీర్చడానికి మనకున్న ఆస్తులన్నీ అమ్మేయాల్సి వస్తుంది. ఇంకా కూడా అప్పులు మిగిలేలా ఉన్నాయి. అయ్యో రామా, ఇప్పుడు ఇంత కష్టం వచ్చి పడిందా మాకు? ఎంతకాలం సుఖంగా బ్రతికి ఇప్పుడు రోడ్డున పడాల్సొస్తుందా? ఏంటండి మీరనేది? నిజంగా మనకేమీ మిగలదా? మనమిప్పుడెక్కడి ఉండాలి? ఏం తినాలి? ఇప్పుడు మనకంటూ ఏమీ లేదు మని, అన్నీ పోయాయి. ఊళ్ళో ఉండడానికి కూడా సిగ్గుగా ఉంది. అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు. నవ్వుకుంటే నవ్వుకోనివ్వురా సుందర్, మనం ఎవరికీ ద్రోహం చేయలేదు కదా. మన కర్మ ఇలా ఉందంతే. కాని మనం ధైర్యం కోల్పోకూడదు. ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. అమ్మా, నాకేమీ తోచటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మనమందరం కలిసి ఆలోచిద్దామండి, ఏదో ఒక ఉపాయం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో జానకమ్మ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. సుందర్, మణి, మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండటం నాకేం బాగోలేదు. ఇదంతా జనాల కంట్లో పడితే అందరి జాలి చూపులు తట్టుకోవటం చాలా కష్టం. ఇప్పుడెక్కడికి వెళ్దామమ్మా? మనకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా. మన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నాకు తెలుసు సుందర్. చిన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పేది, ఈ ఊరికి 2 ఊర్ల అవతల ఒక పెద్ద నది ఉందంట. దాని ఒడ్డున ఒక గుడిసె వేసుకొని ఉందాం. మనం అక్కడికి వెళ్దాం. అక్కడ ఎవ్వరూ మనల్ని గుర్తుపట్టరు. ప్రశాంతంగా ఉంటుంది. కష్టపడి బ్రతుకుదాం. చేతి నిండా పని చేసుకుంటే బాధుండదు. వాళ్లు తమకు అవసరమైన కొద్దిపాటి బట్టలు, కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్లిపోయారు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్లకి ఒక పెద్ద నది కనిపించింది. ఆ నది చివరన ఉన్న ఒక పాకలో ఉండేవాళ్లు. మరుసటి రోజు ఉదయం మణి నిద్రలేచి నది వైపు నడిచింది. ఆమెకు చేపలు పట్టటం గురించి ఏమీ తెలీదు. చాలాసేపు కూర్చున్నా చేపలు పడలేదు. నిరాశగా కూర్చొని ఉంది. అటు నుండి వెళ్తున్న ఒక ముసలాయన ఆమెని చూసి ఆగాడు. ఆయన చేతిలో ఒక పెద్ద బుట్ట నిండా చేపలున్నాయి. అమ్మాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా? ముఖం ఎందుకంత దిగులుగా ఉంది? ఏదైనా సమస్య? తాతయ్య, నేను చేపలు పట్టడానికి వచ్చాను. మాకు తినడానికి ఏమీ లేదు. కాని నాకు చేపలు పట్టటం అస్సలు రాదు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్కటి కూడా చిక్కలేదు. ఓహో, చేపలు పట్టడానికి వచ్చావా? అదంత సులువు కాదు తల్లి. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మాకీ పనులన్నీ కొత్త. ఇంతకు ముందు మేమెప్పుడూ ఇలా చెయ్యలేదు. అయితే విను బిడ్డ, చేపలు పట్టాలంటే ముందు వాటికి ఇష్టమైన ఆహారం వెయ్యాలి. చూడు, ఇలా చిన్న చిన్న పురుగుల్ని గాలానికి తగిలించాలి. అవి చేపలకు మంచి ఆహారం కదా. అవి వాసన చూసి దగ్గరికొస్తాయి. ఆ ముసలాయన తన బుట్టలో నుండి చిన్న చిన్న కొన్ని పురుగులు తీసి ఆమెకిచ్చాడు. ముసలాయన చెప్పినట్టు చేయడంతో కొద్దిసేపటికే కొన్ని చిన్న చేపలు ఆమె గాలానికి చిక్కాయి. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. వాటిని ఒక చిన్న గంపలో వేసుకుని సంతోషంగా ఇంటికొచ్చింది. ఇంతలో జానకమ్మ దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి ఎండిన కట్టెలు ఏరుకొచ్చింది.
వయసు మీద పడడంతో ఆమె బాగా అలసిపోయింది. మనీ, ఏమైనా చేపలు పట్టావా? నా కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి. కట్టెలు ఏరడానికి చాలా కష్టంగా ఉంది. అత్తయ్య గారు చూడండి, కొన్ని చేపలు పట్టాను. ఒక తాతయ్య కలిశారు. ఆయన నాకు ఎలా పట్టాలో నేర్పించారు. ఇదిగోండి, ఇవి మనకు ఈ రోజుకి సరిపోతాయి. నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి. లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో. ఈ కట్టెలు కూడా సరిపోతాయి ఈ రోజుకి. మరుసటి రోజు ఇద్దరూ కలిసి కొన్ని చేపలు కట్టెలు పట్టుకుని దగ్గరలోని చిన్న ఊరికి నడుచుకుంటూ వెళ్లారు. ఊరి చివరన ఒక చిన్న సంత జరుగుతుంది. అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో కూర్చొని మనీ పట్టిన చేపలు అమ్ముతుంది. జానకమ్మ ఏరిన కట్టెలమ్ముతుంది. అయ్యా, మంచి మంచి తాజా చేపలున్నాయి. ఇప్పుడే పట్టాను. కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎంతమ్మా ఒక్కొక్కటి? చిన్నవి 100 రూపాయలు, పెద్దవి 200. ఒకసారి కొని చూడండి, మళ్ళీ మీరే వస్తారు. కొంతమంది కొన్నారు. అలా కొద్ది కొద్దిగా డబ్బులు రావటం మొదలైంది. జానకమ్మ కూడా పక్కనే కూర్చొని కట్టెలమ్ముతుంది. మంచి ఎండిన కట్టెలున్నాయి, తొందరగా మండుతాయి. చిన్న మోపు 200 మాత్రమే. కావాలంటే వచ్చి చూడండి. సాయంత్రానికి వాళ్ళకి కొంచెం డబ్బులొచ్చాయి. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో సంతోషంగా ఇద్దరూ గుడిసెకు తిరిగొచ్చారు. అత్తయ్య గారు చూడండి, ఈరోజు మనకు ఇంత డబ్బు వచ్చింది. దీంతో మనం రేపటికి సరిపడా తిండి కొనుక్కోవచ్చు. రేపింకా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని కరుణించాడు మని. ఈ కష్టం ఫలించింది. కష్టపడితే ఫలితం ఉంటుందని ఈ రోజు నిజంగా తెలిసింది. రేపటి నుండి మనం ఇంకా కష్టపడాలి. మనకు వేరే దారి లేదు కదా. అలా వాళ్ల జీవనం సాగింది. ప్రతిరోజు మణి నదికి వెళ్లి చేపలు పట్టేది. జానకమ్మ అడవికి వెళ్లి కట్టెలేరుకొచ్చేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ మణి చేపలు పట్టటంలో మంచి నైపుణ్యం సాధించింది. పెద్ద పెద్ద చేపలు పట్టేది. జానకమ్మ కూడా కట్టెలేరడంలో, వాటిని మోయడంలో అలవాటు పడిపోయింది. వాళ్లు ప్రతిరోజు కష్టపడి పనిచేసేవారు. ఎండనక వాననక తమ పనిని కొనసాగించేవారు. ఒకరోజు మణి చేపలు తీసుకుని అత్తగారి దగ్గరికి వచ్చింది. అత్తయ్య గారు చూడండి, ఈరోజు ఎంత పెద్ద చేప పడిందో. దీన్ని అమ్మితే మంచి డబ్బు వస్తుంది. నిజంగా చాలా పెద్దగా ఉంది మణి. నీకిప్పుడు బాగా అలవాటైపోయింది కదా చేపలు పట్టటం. మొదటి రోజు నీకెంత కష్టంగా ఉండేదో నాకు గుర్తుంది. అవునత్తయ్య గారు, ఇప్పుడు నాకు కూడా సరదాగా ఉంది. నదిలో చేపలు కదలటం చూస్తుంటే పట్టాలనిపిస్తుంది. ఇక జానకమ్మ కూడా ఉదయాన్నే అడవికెళ్లేది. మొదట్లో కట్టలేరటం, వాటిని మోయటం ఆమెకి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె శరీరం కూడా కష్టానికి అలవాటు పడింది. బలంగా తయారైంది. మణి, ఈరోజు మంచి ఎండిన కట్టెలు దొరికాయి. అవమ్మితే ఎక్కువ డబ్బులొస్తాయి. అవునత్తయ్యా, మీరు బాగా కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా మీరింత పని చేయటం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. తప్పదు కదమ్మా, మనం కష్టపడితేనే కడుపు నిండుతుంది. ఊళ్ళో మనకున్న ఆస్తులు పోయినా మన శ్రమ మనకెప్పుడూ తోడుంటుంది. కొన్నిసార్లు వాళ్ళకి ఎక్కువ డబ్బొచ్చేది, కొన్నిసార్లు తక్కువ వచ్చేది. కానీ వాళ్ళెప్పుడూ పొదుపుగా ఉండేవాళ్ళు. అనవసరమైన ఖర్చులు పెట్టేవాళ్లు కాదు. ఒకరోజు మణి చేపలమ్మి ఇంటికి తిరిగి వస్తుండగా తన దగ్గర పోగైన డబ్బు చూసుకుంది. అత్తగారు కట్టెలమ్మి తెచ్చిన డబ్బు కూడా కలిపితే చిన్న మొత్తమైనా తమ దగ్గర కొంత డబ్బుందని ఆమె కనిపించింది. అత్తయ్య గారు, ఈరోజు చేపలు బాగా అమ్ముడుపోయాయి. మీ కట్టెలు కూడా అంతే. మన దగ్గర ఇప్పుడు కొంచెం డబ్బుంది కదా. అవునమ్మా, మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నాం కదా, అందుకే కొంచెం మిగిలింది. మరి ఏం చేద్దామనుకుంటున్నావు ఆ డబ్బుతో? మెల్లమెల్లగా డబ్బు కూడబెట్టి మన ఇంటిని మనం సంపాదించుకుందామత్తయ్యా. వాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. కొన్ని సంవత్సరాల్లోనే వాళ్లు మంచి సంపాదన పొందారు. ఇంతలో రత్నాపురంలో పరిస్థితులు మారాయి. వాళ్లు సంపాదించిన డబ్బుతో, తిరిగొచ్చిన ఆస్తులతో మళ్లీ రత్నాపురం వెళ్లారు. ఊళ్ళో అందరూ వాళ్లని ఆశ్చర్యంగా చూశారు. అప్పటి నుండి జానకమ్మ మణి మరింత వినయంగా ఉండేవాళ్లు. ఈ కథలో మనకు కష్టాల్లో ధైర్యం కోల్పోకూడదని, కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని, కష్టపడితే తప్పకుండా విజయం సాధించవచ్చని తెలుస్తుంది. రోజు ఇంట్లో ఉన్న 10-12 మందికే కాకుండా పనులకి కూడా వండి పెట్టాలి. రోజు వంటలు చేసి చేసి నా చేతులు పోతున్నాయి. ఇక నా ఒంట్లో శక్తి లేదు అంటూ రాధమ్మ తన గోడుని తన భర్త అయిన గిరీశానికి చెప్పుకుంది. ఏంటి నువ్వు చెప్పేది? అసలు వంటలన్నీ మా అమ్మే కదా చేస్తుంది. నీ మొహానికి ఎప్పుడైనా వంట చేశావా? వంటగదిలోకి వెళ్ళావా అసలు?
ఉప్పుకి చక్కెరకి కూడా తేడా తెలియకుండా చూసుకుంటుంది కదే మా అమ్మ. ఇంకా నువ్వు వంటలెప్పుడు చేసావు? అంటే నాకు రాత్రి కలొచ్చిందండి. అందులో అత్తయ్య గారికి వయసైపోయి పనంతా నేనే చేస్తున్నట్టు కలొచ్చింది. శుభం. అదేదో జరిగితే మా అమ్మకి కాస్త విశ్రాంతి దొరుకుతుంది. సొంత తమ్ముడి కూతురని తీసుకొచ్చి నాకు కట్టబెట్టి నీకు పని చెప్పకుండా చక్కగా కూర్చోబెట్టి మేపుతుంది. ఇక ఆ రుణం తీర్చుకోవలసిన సమయం వచ్చిందనుకుంటా. అందుకే ఈ సిగ్నల్స్ కావచ్చు. అబ్బా, మీరు నన్ను భయపెట్టకండి. ఇంత పెద్ద సంతకి నేనెక్కడ వంటలు చేయగలను చెప్పండి. మనమొక పని చేద్దాం. మనమొక పనమ్మాయిని పెట్టుకుందామండి. ఏంటి? పనమ్మాయిని పెట్టుకుంటావా? ఇంట్లో ఎప్పుడైనా బయట నుండి ఒక్క తినే వస్తువైనా తీసుకొచ్చామా? ఏదైనా ఇంట్లో చేసుకొని తింటేనే ఆరోగ్యం. ఏం ఆరోగ్యమో ఏంటో, ఇంతమందికి వంట చెయ్యాలంటే నేను ఆ వంటగదిలోనే ఒక బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. మరిన్నాళ్ళు మా అమ్మ చేస్తుంటే ఇవన్నీ ఆలోచించావా? పైగా అత్తమ్మ పొద్దున్నే నాకు గుండ్రని దోశ కావాలి, తెల్లని ఇడ్లీ కావాలి, పాలల్లో చక్కెర తక్కువ కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు అడిగి చేయించుకొని తినేదానివి కదా. అయినా నువ్వేం బాధపడకులే. మా అమ్మ బానే ఉందిగా, వెళ్ళి కడుపు నిండా తినేసి తెల్లారే వరకు పడుకోపో అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు గిరీశం. మరుసటి రోజు రాధమ్మ అత్తగారైన సుగుణ పెరట్లో కాలు జారి పడిపోయింది. ఎందుకమ్మా ఈ వయస్సులో మీకు ఈ పనులన్నీ? మీ కాలు బెనికింది. కనీసం ఒక 6 నెలలైనా మీకు విశ్రాంతి కావాలి. అమ్మో, 6 నెలలా? 6 నెలలంటే అందరి వంట ఎవరు చేసి పెడతారు డాక్టర్ గారు? మీకు తెలియందేముంది? మా ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది ఉంటారో. అంతమంది ఉంటారు కాబట్టి మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. అయినా మీ కోడలుందిగా ఈ వంటలు అవి చేయడానికి. చూడు గిరీశం, మీ అమ్మని ఏ పని చేయకుండా చూసుకో అని చెప్పి సుగుణ కాలుకి కట్టుకట్టేసి వెళ్ళిపోయాడు డాక్టర్. రాధా, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. ఇక నువ్వు వంటగదిలోకి ప్రవేశించే రోజు ఆసన్నమైంది. ఇక వెళ్ళి గరిట పట్టుకో అని గిరీశం వెటకారం చేశాడు. ఇక చేసేదేం లేక రాధమ్మ వంటగదిలోకి వెళ్ళి అదంతా చూసి, ఏంటి ఇది వంటగదా? పాత్రల షాప్ లాగా ఉంది. ఇప్పుడు ఏ డబ్బాలో ఏముందో కనుక్కోవడానికే తల ప్రాణం తోకకొచ్చేలాగా ఉంది. అమ్మా రాధా, నేను బయటికి వెళ్లే సమయమైంది. కాస్త టిఫిన్ పెట్టు. అలాగే మావయ్య, ఇదిగో తెస్తున్నా అంటూ 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఇచ్చింది. అదేంటి రాధా, ఈ రోజు నేను ఇడ్లీ తిననని తెలుసు కదా. వెళ్ళి ఒక చక్కని దోశ వేసుకురా తల్లి అని మావయ్య గారు చెప్పగా రాధమ్మ వంటగదిలోకెళ్ళి, ఈయన ఏ రోజు ఏం తింటారో ఎవరికి తెలుసు, అయినా పెట్టింది తినొచ్చు కదా అని తిట్టుకుంటూ దోశ వేసి ఇచ్చింది. అలా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టిఫిన్ అడుగుతూ ఉంటే హోటల్లో పనిచేసే వాళ్లలాగా రాధమ్మ టిఫిన్స్ చేస్తూనే ఉంది. అమ్మా రాధా, మధ్యాహ్నం అందరూ భోజనానికి వస్తారు. ఆ మూలకున్న పెద్ద పెద్ద బగోనాలు తీసి వంట చెయ్యి. పెద్దోడు చారు లేనిదే తినడు, ఇక చిన్నోడేమో అప్పడం లేనిదే ముద్ద ముట్టుకోడు. ఇక పిల్లల గురించి నీకు తెలీదా అంటూ సుగుణ ఎవరెవరు ఏమేం తింటారో పెద్ద లిస్టు చెప్పేసింది. ఆ లిస్టు విన్న రాధమ్మకి కళ్ళు తిరిగినట్టు అయింది. వంటగదిలోకి వెళ్లి కింద మీద పడి అందరికీ అన్ని వంటలు చేసిచ్చింది. అలా కొన్ని రోజుల పాటు రాధమ్మ వంటగదిలో వంటలు చేస్తూనే ఉంటుంది. అమ్మో, ఇలా అయితే కొన్ని రోజులకు నాకు వంటగది తప్ప ఇంకేం గుర్తుండదు కావచ్చు. అర్జెంటుగా ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రాధమ్మ మరిది అయిన వేణు ఇంట్లోకొచ్చి, వదినా, బాగా ఆకలేస్తుంది, తొందరగా అన్నం పెట్టు, మళ్ళీ తొందరగా పనికెళ్ళిపోవాలి అని గట్టిగా అడిగాడు. అప్పుడే రాధమ్మకి మెదడులో ఒక ఆలోచన తట్టింది. వెంటనే వేణుకి భోజనం పెట్టేసి తన భర్తైన గిరీశం దగ్గరికి వెళ్ళి, ఏవండి, మీ తమ్ముడి చదువు అయిపోయింది, పైగా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగి చాలా సంవత్సరాలవుతుంది. మనం మీ తమ్ముడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామండి. ఆహా, ఇన్నాళ్లకు ఒక మంచి మాట మాట్లాడావు నువ్వు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇక మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి పెడతాను మంచి అమ్మాయిని చూడమని అన్నాడు. ఆ మాటతో రాధమ్మకి ఎక్కడలేని సంతోషం వేసింది. ఆహా, మా మరిదికి ఎలాగో అలా పెళ్లి చేసేస్తే వచ్చి తోటి కొడలితో వంటలు చేస్తూ నేను హాయిగా ఉండొచ్చు
అని అనుకుని మనసులో తెగ సంతోషిస్తూ ఉంది. గిరీశం చెప్పినట్టుగానే వేణుకి మంచి సంబంధం చూశాడు. అందరూ కలిసి పెళ్లి చూపులకి వెళ్లారు. నేనమ్మాయితో మాట్లాడాలి, అది కూడా ఒంటరిగా. ఏమే, ఒంటరిగా మాట్లాడాల్సింది మా తమ్ముడు, నువ్వు కాదు. అబ్బా, నాకు తెలుసండి, ఇంత పెద్ద ఇంటికి కోడలిగా వస్తుంది. పైగా తను నాకు తోటి కోడలు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకేం తెలీదు, నేను మాట్లాడి చెప్తాను అని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, నీకు వంటలు అవి బాగానే వచ్చు కదా, ఒకేసారి ఒక 20 మందికి వండగలవు కదా. అయ్యయ్యో, నాకు వంటలు అవి పెద్దగా రావండి. అయినా నేను బాగా చదువుకున్నాను. నేను ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నాను. అయినా ఇంట్లో పనమ్మాయిని పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఈ విషయం మాకు తెలీదు మరి. ఇది నాకు తోటి కోడలిగా వస్తే నా బ్రతుకంతా వంటగదికి అంకితం అవ్వాలి. సర్లే అమ్మా అంటూ గిరీశం దగ్గరికి వచ్చింది. ఏంటి, అమ్మాయి ఓకేనా? ఏంటి ఓకే, పదండి వెళ్దాం. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయికి వంటలొస్తాయా లేదా కనుక్కొని రిజెక్ట్ చేస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న గిరీశం, ఓహో, ఇదా నీ ప్లాన్? నీకు తగ్గ తోటికోడల్ని తీసుకొస్తానుండు అని అనుకుని ఈసారి సంబంధం చూడ్డానికి వెళ్లే ముందే గిరీశం అమ్మాయి వాళ్ల ఇంటికెళ్ళి, ఇదిగో చూడండి, రేపు మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా భార్య నీకు వంట వస్తుందా అని అడిగితే వస్తుంది, ఎంతమందికైనా వంట చేయగలనని చెప్పు. ఎందుకు ఏంటి అని మాత్రం అడగద్దు. తర్వాతి విషయాలన్నీ తీరిగ్గా చెప్తాను మీకు. అయ్యో, నాకు వంటలు అవి రావండి. శుభం, నాకు కావలసింది కూడా అదే. గిరీశం చెప్పినట్టుగానే పెళ్లి కూతురైన స్వాతి తనకి అన్ని వంటలు వస్తాయంటూ చెప్పింది. దాంతో రాధమ్మ ఎంతగానో మురిసిపోయి స్వాతిని తోడికోడలిగా ఒప్పుకుంది. అమ్మయ్యా, ఇంక నాకీ వంటగదిలోకి వెళ్లే బాధ తప్పింది. అమ్మా స్వాతి, కాస్త అందరికీ టిఫిన్స్ చేసి పెట్టు. మావయ్య ఈరోజు ఉప్మా తింటారు, ఇక మీ బావగారేమో దోశ తింటారు అని రాధమ్మ అందరికీ ఏం కావాలో లిస్ట్ అంతా చెప్పింది. ఆ లిస్ట్ అంతా విన్న స్వాతి, సరే అక్క, ఇప్పుడే చేసి పెడతాను అని చెప్పి వంటగదిలోకెళ్ళి, అయ్యో, వంట రాకపోయినా వచ్చని చెప్పి ఇలా ఇరుక్కుపోయానే, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ, ఐడియా అని ఎవరికీ తెలియకుండా హోటల్కి వెళ్లి అందరికీ టిఫిన్స్ తీసుకొచ్చి పెట్టింది. స్వాతి, అందరికీ టిఫిన్స్ అయ్యాయి కదా, ఇక వంట చెయ్యి. నాకు కాళ్ళు బాగా లాగుతున్నాయి, లేదంటే నేనొచ్చి సాయం చేసుండేదాన్ని. అయ్యో, మరేం పర్వాలేదక్కా, నేను చేస్తాను కదా అని మళ్లీ హోటల్కి వెళ్లి కొనుక్కొచ్చింది. అలా 2 రోజుల వరకు మేనేజ్ చేసింది. అమ్మో, ఇలా అయితే చాలా కష్టం. అటు డబ్బులు పోతున్నాయి, ఇటు లోపల భయం ఒకటి. ఇలా అయితే నా వల్ల కాదు అని అందరి ముందు, అక్క, నన్ను క్షమించాలి, నాకసలు వంట చేయటమే రాదు. బావగారు వచ్చని చెప్పమంటేనే చెప్పాను అని అసలు విషయం చెప్పేసింది. ఆ మాటలు విన్న రాధమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏంటండి మీరు చేసిన పని? మా అమ్మతో ఇన్ని రోజులు వంట చేయించుకొని తనకి చెయ్యాలన్నప్పుడు ఇన్ని డ్రామాలు చేస్తావా? అందుకే ఇలా చేశాను. ఇక నువ్వు ఆ వంటగదిలోనే ఉండు అంటూ చెప్పాడు. రాధమ్మ ముక్కుతూ మూలుగుతూ మళ్లీ అందరికీ వంటలు చేస్తుంది. కాని కొన్ని నెలల తరువాత స్వాతి కూడా వంటలు నేర్చుకుని రాధమ్మకి సాయం చేస్తూ ఉంది.